కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో నటుడు పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్పై విచారణ జరిగింది. పోసాని తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణకు రేపటికి వాయిదా వేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి అపర్ణ ఆదేశాలు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ వారు అందులో కౌంటర్ దాఖలు చేస్తామని దాన్ని రేపటికి మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు వాయిదా వేశారు. అదేవిధంగా పోలీసు వారు వారిని కస్టడీలో తీసుకోవాలి 3 రోజుల ముందు ఒక పిటిషన్ చేశారు. దాంట్లో కూడా మేము అపోజ్ చేశాము, ఆర్గ్యుమెంట్ చేశాము. దాన్ని ఒకవేళ కోర్టు ఏదైనా కారణం చేత ఇంట్రాగేషన్ తీసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంది అని ఇస్తే ఒక రోజుకు దాన్ని పరిమితం చేసి న్యాయవాది ఆయన యొక్క పోసాని కృష్ణమురళి గారి న్యాయవాది ఎదుట ఇంట్రాగేషన్ చేసే విధంగా, అదేవిధంగా ఎస్పీ ఆఫీస్లో కానీ డిఎస్పీ గారి సమక్షంలో కానీ ఈ విచారణ జరగాలి అని ఒక అభ్యర్థనను మేము కోర్టు ముందు ఉంచాము. దాన్ని కూడా కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకొని ఏ విషయాన్ని మనకు తీర్పు ద్వారా తెలియజేస్తాం. అది రేపు ఎల్లుండో తీర్పు రావచ్చు. ఈరోజు జరిగిన విషయం అయితే ఇది డెవలప్మెంట్స్. బెయిల్ ఆర్గ్యుమెంట్ చేసేసాము. ప్రాసిక్యూషన్ వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తామని ఒకరోజు టైం తీసుకున్నారు. సో రేపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు